వచ్చి ఆ పిల్లవాడిని కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు. అంతర్ముఖుడైపోయి ఉన్నాడేమో, ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియదు. కానీ పక్కన ఉన్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర నుంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు. మనస్సు రమించిపోతోంది. అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తగ్గాడు. కుండ పగిలింది. అరే ఏమిరా కుండ పగిలింది, ఏమిరా చూశాడు. తండ్రి నిలబడున్నాడు. అపారమైన పాపం వచ్చింది కొడుకు. శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు అని అక్కడ ఉన్న గొడ్డలి తీసి ఏ పాదములతో తన్నావో ఆ పాదములను నీకు తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు. నువ్వు తండ్రివైనా శివాపరాధం చేశావు కనుక నువ్వు శిక్షకుడు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీద వేసాడు. తండ్రి రెండు కాళ్ళు తిరిగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై కాలి ఏడ్చి మరణించాడు. ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమై విచార శర్మ నీకు దివ్యదేహం ఇస్తున్నాను. నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇవాళ నుంచి మా కుటుంబంలో నిన్ను 5వ వాడిగా తీసుకుంటాను. నా కోసం ఆవు పాలతో ఇంత సాధాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక ఇవాళ నుంచి నా కొడుకులకి కూడా నేను అధికారం నీకిస్తున్నాను. నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి వీలేదు. నువ్వు నీకు చూపించి నువ్వు తినేసిన తర్వాత నువ్వు తీసుకెళ్ళమని అనుగ్రహిస్తేనే వాడు తీసుకోవాలి. అందుకని నీకు వరమిస్తున్నానన్నాడు. ఇవాళకి మనం శివాలయంలో ఏమిటో తెలుసండి, తెలియక శివ నిర్మాణం అని వదిలేస్తారు. చంద్రుడికి చూపించి తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి ఓ ఇలా కొడుతుంటారు. ఆయనకి చెవుడు, ఆయనకి చెవుడు కాదు, ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. చిటికిన చండీశ్వరుడే వేరే, ఆయన ఎప్పుడు భావ సమాధిలో ఉంటాడు. అందుకని మీరు వెళ్ళి చిటికి వెళ్ళాలి. వేస్తే ఆయన మహాగ్రహంతో కళ్ళు విప్పుతాడు. ఎందుకు చిటికేశావురా అని. అప్పుడు మీరు శివుడి యొక్క నిర్మాణం చూపించాలి. వెంటనే స్వామికి సమర్పించారండి, ప్రసాదం ఇచ్చారు, మీరు అనుగ్రహిస్తే పట్టుకెడతాను. ఆయన అదే పనిగా శివుడికి వదిలేసినవన్నీ ఆయన తినడు. ఆయన ఆ చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం.